హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటో 1:30కు పెట్టేదాన్ని 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం వీడియోలు 1:30, 2 అయింది, 2, 3 అయింది, 3, 3:30, 4 కూడా అవుతుంది. ఇంకా ఉన్న కొద్ది సాయంత్రం పెట్టేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది టైం చేంజ్ చేసి. ఏం చేస్తాం అబ్బా, ఊళ్ళో ఉన్న పనులన్నీ మనయ్యే కదా, అదనమాట. జూలై మంత్ వచ్చేసింది. మీకు చెప్పాను కదా 3 kgs వెయిట్ పెరిగాను. నా బర్త్డే టైంకి ఆ పెరిగిన 3 kgలు తగ్గాలని ఈ మంత్ ఎండ్ జూలై 30th నా బర్త్డే, అప్పటికి పెరిగిన 3 kgలు 3.5 పెరిగా. యాక్చువల్లీ ఆ 3.5లోంచి కొంచెం తగ్గాను. సో ఈ మంత్ ఎండ్కి ఆ టార్గెట్ రీచ్ అవుతానే లేదో చూడాలి. యాక్చువల్లీ 65 ఉన్నాను అబ్బా, 65 నుంచి 68 చేంజ్కి వచ్చా. ఇప్పుడు మళ్ళీ 67 చేంజ్లో ఉన్నాను. ఈ 1 monthలో 2 kgలు తగ్గడం అనేది మనకి జుజుబీ అనమాట. అలా పెరుగుతాం ఇలా తగ్గుతాం, అలా పెరుగుతాం ఇలా తగ్గుతాం, అదంతా మన చేతుల్లో పనే కదా. ఏముంది, గట్టిగా మంచిగా వర్కౌట్ చేసేస్తే అయిపోతుంది. నేనైతే ఫుడ్ కన్నా వెయిట్ తగ్గడం విషయంలో ఫుడ్ కంట్రోల్ చేయను. నేను అసలు శుభ్రంగా తింటా. కాకపోతే తినే ఫుడ్స్ తెలుసు కదా ఎలా తింటాను అనేది. దానికన్నా నేను మెయిన్ కాన్సన్ట్రేట్ చేసేది నా వర్కౌట్ని కాన్సన్ట్రేట్ చేసి దాని ద్వారా నేను ఎక్కువ వెయిట్ రిడక్షన్ అనేది అవుతా. డైట్ ఇంపార్టెంటే, డైట్ చేస్తా. దానికన్నా నాకు ఎక్కువ హెల్ప్ చేసేది అయితే మాత్రం నిజంగా చెప్తున్నా వాకింగ్ అండ్ వర్కౌటే. సో ఇంతకీ ఇవాళ విషయం ఏంటంటే, అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంతకీ ఇవాళ వీడియో ఏంటంటే, దానికన్నా ముందు నా టాప్ గురించి అడుగుతారు. ఎందుకంటే మొన్న పాత వీడియోలో కూడా కొత్త టాప్ ఏదో వేసుకొని వీడియో చేస్తే ఆ టాప్ ఎక్కడ తీసుకున్నావు గౌతమి, ఇంకేయో ఫోటోలు కూడా ఇన్స్టాగ్రామ్లో చూసి ఇవి ఎక్కడ తీసుకున్నావు అని చెప్పి అడిగారు. ఈ టాప్ పాత వీడియోలో టాప్, దాని ముందుది ఇవన్నీ ఫ్రమ్ వెస్ట్ సైడ్. తెలుసు కదా టాటా వాళ్ళది వెస్ట్ సైడ్ అని అవుట్లెట్స్ ఉంటాయి చాలా పెద్ద పెద్ద సిటీస్లో, టౌన్స్లో. ఆ వెస్ట్ సైడ్లో తీసుకున్నదే. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఫ్రమ్ వెస్ట్ సైడ్, అంతే. ఇంతకన్నా పెద్ద వేరే విషయం అయితే ఏం లేదు. సరే, ఇదేంటంటే మన కమెంట్స్లో నేను వీడియో చేసేటప్పుడు వీడియో కింద వచ్చే కమెంట్స్ని బేస్ చేసుకొని కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. రీసెంట్గా ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, బ్లడ్ తక్కువ ఉందని చెప్తున్నారు, ఏం చేయాలి అంటే దాని గురించి చేశాను. అండ్ తర్వాత చాలా రోజుల నుంచి వస్తున్న కమెంట్స్ మెనోపాజ్ గురించి. మెనోపాజ్ అంటే తెలుసు కదా, పీరియడ్స్ జనరల్గా లేడీస్కి 12 to 13 years ఏజ్ నుంచి స్టార్ట్ అయిన పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో 45 నుంచి 55 ఏజ్ మధ్యలోకి వచ్చినప్పుడు ఏదో ఒక పీరియడ్లో ఆగిపోతాయి. దాన్నే మెనోపాజ్ అంటారని చెప్పి చాలామందికి తెలిసిన విషయమే. అయితే నాకు వచ్చిన కమెంట్స్ ఏంటంటే, ఈ టైంలో లేడీస్కి చాలా సిమ్టమ్స్ వస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, కొంతమందికి ఏదో ఒక రూపంలో ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది, ఏదో ఒక రూపంలో ఆపరేషన్ పడుతుంది వాళ్ళకి, ఎందుకో అర్థం కావట్లేదు, ఆ ఏజ్కి వస్తున్నావు అంటే భయం వేస్తుంది, అసలు ఏంటది మాకు దాని గురించి తెలియదు, నువ్వు ఏదైనా ఉంటే చూసి చెప్తావు కదా గౌతమి, చెప్పవా అంటే ఇదిగోండి నీకు చెప్దామని పెద్ద నోట్బుక్లో నోట్స్ రాసుకొచ్చేసుకున్నా మాట్లాడటానికి. అంతే కదా, తెలియకుండా ఏది చెప్పకూడదు. తెలుసుకొని ఒక 10 మంది డాక్టర్స్ దీని గురించి మాట్లాడిన ఇంటర్వ్యూస్ విని వాళ్ళు చెప్పిన వాటిల్లో నుంచి మీకు అర్థమయ్యేలాగా, నాకు టాపిక్ అంతా అర్థమైంది కానీ ఆ టెర్మినాలజీని యూజ్ చేసుకొని చెప్తే అందరికీ అర్థం కాదు. సో మనకి అందరికీ అర్థమయ్యే భాషలోకి నేను దాన్ని నోట్స్ కన్వర్ట్ చేసుకొని తీసుకొచ్చాను అనమాట. సో మెనోపాజ్ అంటే 45 నుంచి 55 ఏజ్ మధ్యలో సహజంగా ఆడవాళ్ళకి పీరియడ్స్ ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటారు. అయితే గత కొంతకాలంగా ఆ టైమే కాదు 40లకే 35 తర్వాత కొంతమందికి అయితే 30లకి కూడా పీరియడ్స్ ఆగిపోయే సిచ్యుయేషన్స్ ఉన్నాయంట. దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి డయాబెటిక్ అవ్వడం వాళ్ళు, లేదంటే కనుక డిఫరెంట్ ఇష్యూస్. అంటే ఏమున్నాయంటే ఇందులో చెప్పింది అయితే డయాబెటీస్ అండ్ ఏదైనా ఒక ట్రీట్మెంట్, కొన్ని రకాల మెడికేషన్స్, ఏదైనా కొన్ని థెరపీస్కి వెళ్ళినప్పుడు వాటి వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానివ్వండి, లేదా మన చుట్టూ ఉన్న వాతావరణం పొల్యూషన్ వల్ల కానివ్వండి, మనం తీసుకునే ఫుడ్లో అన్నీ కల్తీయే కదా ఇప్పుడు, వాటిలో ఉన్న కెమికల్స్ వల్ల కానివ్వండి, లేదా ఫైనల్గా చెప్పిన రీజను ఒబెసిటీ, విపరీతమైన లావు ఉండడం. అవి కూడా ఒక సహజంగా రావాల్సిన ఏజ్ కన్నా చాలా మందికి ముందే వచ్చేసేలాగా చేస్తున్నాయంట. మరి 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి
ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటారు దాన్ని. అంటే ఏంటంటే అసలు ఏజ్ రాకముందే చాలా ఎర్లీ ఏజెస్లో. సో ఈ మెనోపాజ్ వచ్చినప్పుడు జనరల్గా చాలా మందికి చాలా రకాల సిమ్టమ్స్ ఉంటాయి. ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముందు ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ని చూసి అమ్మో నాకేంటి ఇలా అయిపోతుంది అని చెప్పి మెంటల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అంతే కదా, ఒక దానివల్ల ఇంకోటి అన్ని కనెక్టెడ్గా అనమాట. ఒంట్లో చాలా మంది మన పేరెంట్స్ కూడా, మన అమ్మాళ్ళు, పెద్దమ్మాళ్ళు, పిన్నోళ్ళు, ఇంకో మనకన్నా పెద్ద ఏజ్ వాళ్ళు, నాకు ఈ మధ్య ఈ పీరియడ్ సరిగ్గా రావట్లేదు, 4 నెలలకు ఒకసారి కూడా రావట్లేదు, లేకపోతేనేమో మరి తొందరగా వచ్చేస్తుంది, పీరియడ్కి మధ్యలో ఉండే గ్యాప్లో కూడా అనీవెన్ అసలు కాని టైంలో కూడా బ్లీడ్ కనిపిస్తుంది, లేదంటే కనుక ఒంట్లో నుంచి నైట్ టైం ఆవిరిలో వచ్చినట్టు అనిపిస్తుంది, సడన్గా చెమటలు పట్టినట్టు అనిపిస్తుంది, నిద్ర పట్టట్లేదు, చాలా వీక్గా ఉంటుంది, ఎప్పుడు చూసినా నీరసంగా అనిపిస్తుంది. ఈ సిమ్టమ్స్ మనం సహజంగా 45 నుంచి 55 ఏళ్ల వాళ్ళ మధ్యలో ఎక్కువ వింటూ ఉంటాం, అవునా? ఇవన్నీ వచ్చేసి ఆ మెనోపాజ్ రావడానికి ముందు వచ్చే పీరియడ్ ఉంటుంది చూసారా, ఇప్పుడు కంప్లీట్ ఒక 12 నెలలు కనుక పీరియడ్ అనేది కంప్లీట్గా రాకుండా ఆగిపోతే దట్ ఈస్ మెనోపాజ్. ఇంకా వాళ్ళకి రాలేదు అని అంటే ఏంటి, ఆగిపోయినాయి పీరియడ్స్ అని చెప్పి. దానికి ఆ సిచ్యుయేషన్ రావడానికి ముందు ఒక 2-3 సంవత్సరాల ముందు ఈ సిమ్టమ్స్ అన్నీ నడుస్తూ ఉంటాయి అనమాట. హెడేక్, మూడ్ స్వింగ్స్, నిద్ర పట్టకపోవడం, హాట్ ఫ్లషెస్, నైట్ స్వెట్స్, నెక్స్ట్ వచ్చేసరికి తెక్కగా అనిపించడం, మన భాషలో చెప్పాలంటే చిరాగ్గా అనిపించడం, ఊరికే అందరి మీద అరిచేయటం, విసుక్కోవడం, అవన్నీ అనమాట. సో ఏంటంటే నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఒకప్పుడు 50లకు వచ్చేది, ఇప్పుడు 45, 40, 35, 30 అలా టైం అనేది తగ్గిపోయి చాలా ఎర్లీ ఏజెస్లో కూడా ఈ మెనోపాజ్ అనేది రావడం అనేది జరుగుతుంది. చాలామంది నన్ను అడిగింది ఏంటంటే, ఈ టైంలో చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వచ్చి ఏదో ఒక ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే రీజన్ జనరల్గా మన బాడీలో ప్రతి ఆర్గాన్కి ఒక ఫంక్షన్ ఉంటుంది అబ్బా. బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్, ఇప్పుడు బయట కనిపించే కళ్ళు, చేతులు, కాళ్ళు, నోరు, ముక్కు, ప్రతిదానికి ఒక పని ఉంది. అట్లానే ఇంటర్నల్గా తీసుకుంటే హార్ట్, కిడ్నీస్, లివర్, ప్యాంక్రియాస్, బ్రెయిన్, నర్వ్స్, బోన్స్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, చిన్న ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షనింగ్ అనేది గ్రాడ్యువల్గా ఏజ్ పెరిగే కొద్దీ దాని సామర్థ్యం తగ్గుతుంది. అంతే కదా, మెషిన్ ఒకటిగా ఉన్నాం, కొత్తగా ఉన్నప్పుడు పనిచేసేది 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఒక కారు తీసుకున్నాం, 30 ఏళ్ల తర్వాత, 40 ఏళ్ల తర్వాత ఒకేలాగా పనిచేస్తుందా? ఏజ్ టైం పెరిగే కొద్దీ దాని పనితనం అనేది తగ్గుతుంది. సో మన శరీరంలో ఉన్న అవయవాలైనా అంతే, ఆ వాటి కోవలోకే వస్తుంది మన రీప్రొడక్టివ్ సిస్టమ్. అందులో మన ఉమెన్లోకి వచ్చేటప్పటికి తీసుకుంటే ఓవేరియన్ సిస్టమ్, అదే ఓవరీస్, ఈ ఓవ్యులేషన్ జరిగే ప్రాసెస్. ఈ టైంలో ఈస్ట్రోజన్ అని, ప్రొజెస్టిరోన్ అని హార్మోన్స్ రిలీజ్ అవడం. ఈ హార్మోన్స్ మన బాడీలో చాలా ఫంక్షన్స్ని కంట్రోల్ చేయడం, మెటబాలిజమ్స్లో ఇన్వాల్వ్ అవ్వడం, మన బాడీ నార్మల్గా జరిగే జీవక్రియల్ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ ప్రాపర్గా జరుగుతుంటే మిగిలినవన్నీ మామూలుగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఏజ్ పెరుగుతామో వీటి పనితీరు తగ్గుతుంది కదా. ఈ హార్మోన్ కూడా, ఈ పర్టికులర్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరోన్ హార్మోన్స్ కూడా తక్కువ, వాటి ప్రొడక్షన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గి అవి మెటబాలిజమ్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. మన మెటబాలిజమ్స్ ఎఫెక్ట్ చేసినప్పుడు మన శరీరం పనితీరు కూడా కొంచెం స్లో అవుతుంది. అది వీక్నెస్ రూపంలో అవ్వచ్చు. ఇంకోటి 45 మెనోపాజ్లోకి వచ్చే టైంలోకి వచ్చాక లేడీస్లో బోన్ డెన్సిటీ 30s దాటితేనే బోన్ డెన్సిటీ చాలా తగ్గుతుంది అంటారు. ఆ ఏజ్కి వచ్చాక బోన్ డెన్సిటీ, బోన్ కాల్షియం తగ్గడం, బోన్ ప్రాబ్లమ్స్, కండరాల నొప్పులు రావడం, ఎముకల నొప్పులు రావడం, ఇవన్నీ ఏంటబ్బా అన్నీ లేడీస్కే పెట్టాడు దేవుడు అనకూడదు. కానీ 10 years తర్వాత 10 ఏళ్ళు ఏమో బాగా ఉంటాం, 10 ఏళ్ళు తినగానే మెచ్యూర్ అవుతారు. 13 years ఇక మొదలు, 20 అవ్వగానే పెళ్ళి, పిల్లలు, 30 అవ్వగానే ఈ పిల్లలు పుట్టాక వచ్చే ప్రాబ్లమ్స్, ఫిజికల్ ప్రాబ్లమ్స్ అంటే లైక్ హెల్త్ ఇష్యూస్. 40 దాటినాక ఇదిగోండి ఈ మెనోపాజ్, 50 దాటినాక ఈ మెనోపాజ్ తర్వాత వచ్చే సిమ్టమ్స్, మళ్ళీ 60 దాటినాక ముసలాళ్ళం అయిపోతాం, 70 దాటినాక ఇంకా అసలు ఉంటామో లేదో కూడా అంటే ఈ మధ్యలోనే తెలియదు అనుకోండి. కానీ ప్రతి ఎవ్రీ 10 yearsకి ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ అనేది మనకి చేంజ్ అవుతానే ఉంటుంది, పర్టికులర్గా లేడీస్లో. ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. సో ఈ జీవక్రియలు ఎప్పుడైతే తగ్గుతాయో ఈ సిమ్టమ్స్ వల్ల ఫిజికల్గా కూడా మనకి బాడీ వీక్ అవడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే దాన్ని మనం అయితే ఆపలేం, 100% మనం ఆపలేం. అది 30 ఏళ్ళకి వచ్చిన ఆపలేం, 35 ఏళ్ళకి వచ్చిన ఆపలేం, 40కి వచ్చిన ఆపలేం, 45కి వచ్చిన ఆపలేం.
కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, నేను విన్న ఇంటర్వ్యూస్లో నేను విన్న ప్రతి గైనకాలజిస్ట్ చెప్పింది ఏంటంటే, వన్స్ మీరు 40s దాటాక ఎనీ టైం స్టార్ట్ అవ్వచ్చు మెనోపాజ్. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మీరు డయాబెటిక్కా, మీకు ఆల్రెడీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, మీరు ఏమైనా ఇంకోటి పర్టికులర్గా వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే, చాలామంది లేడీస్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్స్ని అడగకుండా స్టెరాయిడ్ టాబ్లెట్స్ ఏదో ఒక హెల్త్ ఇష్యూ వల్ల వాడుతూ ఉంటారు. అవి కూడా చాలా ఎఫెక్ట్ చేస్తాయి. సో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏ మెడిసిన్ వాడినా వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీరు ఏది వాడొద్దు అని కూడా వాళ్ళు చెప్పారు. సో ఎన్వైరన్మెంట్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, మనం తినే ఫుడ్లో ఉండే కెమికల్స్ కానివ్వండి, ఆర్ ఇంకోటి స్ట్రెస్ కానివ్వండి, ఏదో ఒకటి ఈ ఫేజ్ అనేది వస్తుంది. మనం చేయాల్సింది ఏంటంటే, వీళ్ళు చెప్పింది పాత రోజుల్లో ఇవన్నీ ఉన్నాయా అబ్బా, 50 ఏళ్ళకు కూడా పిల్లలు కన్నోళ్ళు ఉన్నారు, 60 ఏళ్ళకు కూడా పిల్లల్ని కన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాలేదా మెనోపాజ్ అంటే? వచ్చింది, కానీ ఏ ఏజ్లో రావాలో ఆ ఏజ్లో కరెక్ట్గా వచ్చింది. మనలాగా ఈ ఏజ్ వాళ్ళ ఇప్పుడులాగా 30 ఏళ్ళకే 35 ఏళ్ళకే ముందుగా వచ్చేసి హెల్త్ ఇష్యూస్ రావడం అనేది చాలా తక్కువ ఉందంట. ఇంతమంది డాక్టర్స్, ఇన్ని మెడిసిన్స్ ఇవన్నీ ఉన్నాయి, అంతా ఇంటి చిట్కాలే కదా, అప్పుడు ఇంటి వైద్యమే కదా, వేరే ఏమి ఉండేది కాదు కదా. రోజు కషాయాలు తాగేవాళ్ళు, ఇంట్లో కూరగాయలు పండించుకొని తినేవాళ్ళు, గేదెలు అందరికీ ఉండే ఇంజెక్షన్స్ చేసి, హార్మోన్ ఇంజెక్షన్స్ చేసి, వాటిని పాలు ఎక్కువ ప్రొడ్యూస్ చేసి పాల ఉత్పత్తి తీసుకొచ్చి అలా ఉండేవి కాదు. అన్ని మంచి మేత పెట్టేవాళ్ళు, కెమికల్స్ ఉండేవి కాదు. అందుకని వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంది కాబట్టి వాళ్ళ హెల్త్లు కూడా అలానే ఉన్నాయి. 60-70 ఏళ్ళు వచ్చాక కూడా గట్టిగా పనిచేసేవాళ్ళు ఇప్పుడు 40 ఏళ్ళకే ఓపికలు అయిపోతున్నాయి. 40 ఏళ్ళకే అసలు ఇంకేముంది, నీరసాలు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు. అది కానీ ఇదివరకు అలా కాదు కదా. సో నేను విన్న వాటిలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది వస్తుంది డెఫినెట్లీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఉమెన్ అంటే కొంతమందికి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉండి యూటిరస్ తీసేసిన ఆపరేషన్స్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు చాలా చిన్న ఏజ్లో. వాళ్ళకి అసలు ఇంకా మెనోపాజ్ వచ్చేది ఏముంది, అసలు వాళ్ళకి యూటిరస్సే ఉండవు, ఇంకా మెనోపాజ్ వచ్చే ఛాన్సే లేదు. కానీ దానివల్ల కూడా చాలా, ఎందుకంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఫంక్షనింగ్ అనేది మారిపోద్ది. జనరల్గా నార్మల్గా ప్రొడ్యూస్ అవ్వాల్సింది అది లేకపోవడం వల్ల దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. సో న్యాచురల్గా అయితే ఈ ప్రాసెస్ పద్ధతిగా జరగాల్సిన టైంలో జరిగితేనే అన్నీ పర్ఫెక్ట్గా వెళ్తాయి అన్నమాట. సో ఇది వస్తుంది. మనం ఏం చేయాలని చెప్తున్నారంటే, కంపల్సరీ 35 నుంచి 40 ఏజ్లోకి వచ్చేటప్పుడు ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి ప్యాప్స్మియర్ టెస్ట్, అంటే సర్వైకల్ క్యాన్సర్ అనే ఒక క్యాన్సర్ ఉంది, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ అంటారు దాన్ని. ప్యాప్స్మియర్ టెస్ట్ అని చేస్తారు దానికి. అండ్ దానికి వ్యాక్సినేషన్ కూడా ఉంది. ఒక సర్టెన్ ఏజ్ పీరియడ్ వరకే అది వేస్తారు, 30s దాటాక అది వేయరు అనమాట. వ్యాక్సినేషన్ కూడా ఉంది. ఆ టెస్ట్ ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి చేయించుకుంటూ ఉండాలి. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి గైనకాలజిస్ట్ని కలిస్తే మనకేమన్నా హెల్త్ ఇష్యూస్, మనకి దీనికి సంబంధించిన గైనక్ సమస్యలు ఏమన్నా ఉన్నాయా అనేది తెలుస్తాయి. నెక్స్ట్ ఎవ్రీ 6 మంత్స్ టు 1 ఇయర్కి ఒకసారి, ఎవ్రీ 6 మంత్సే చెప్పారు వాళ్ళైతే. 40స్లోకి వచ్చాక బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్లు, ఎందుకంటే ఈ మెనోపాజ్ టైంలోనే ఈ హార్మోన్ హెచ్చుతగ్గుల వల్ల ఈ సర్టెన్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్ రావడం, ఫైబ్రాయిడ్స్, యూటరస్లో గడ్డలు అంటారు చూసారా, గడ్డలు, సిస్ట్లు అని చెప్తారు, అలాంటివి రావడం, వాటిని తీయించేసే ఆపరేషన్స్ అన్ని రకరకాలు వింటూ ఉంటాం. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన టెస్టులు చేయించుకోవడం, కాల్షియం టెస్ట్, వైటమిన్ డి టెస్ట్, మల్టీవిటమిన్స్ వేసుకోవడం, అన్ని రకాలు ప్రాపర్గా ఉన్నాయి. ఇప్పుడు కాల్షియం, విటమిన్ డి శరీరానికి చాలా మంచిది, బోన్కి. ఎండలో తిరుగుతున్నావా, తిరగం. పొద్దున్నే అసలు పిల్లల్ని స్కూల్కి రెడీ చేయడం, అది ఇది పోనీ, అది కూడా కాకపోతే ఇంట్లో కాఫీ తాగుతూ కూర్చుంటాం కానీ వెళ్ళేది లేదు. కనీసం సప్లిమెంట్ ద్వారా అన్న దాన్ని వేసుకోవాలిగా, ఫుడ్ ద్వారా అన్న దాన్ని తీసుకోవాలిగా. విటమిన్ డి ఎప్పుడైనా కాల్షియంతో కలిపి తీసుకుంటే బాడీలోకి అబ్జార్ప్షన్ బాగుంటుందంట. ఐరన్ చెప్పాను మొన్న, ఐరన్ తినేటప్పుడు ఐరన్కి సంబంధించినవి మనం వేసుకుంటున్నా తింటున్నా, దాంతోపాటు వైటమిన్ సి కలిపి తీసుకుంటే బాడీ దాన్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. అట్లానే విటమిన్ డికి కాల్షియం చాలా ఇంపార్టెంట్. సో వాటిని, ఆ ఫుడ్స్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం కంపల్సరీ. ప్రతి ఒక్క డాక్టరు చెప్పింది ఏంటంటే, డైట్ ఈజ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. మీరు తీసుకునే డైట్ చాలా ఇంపార్టెంట్. సప్లిమెంట్స్ వేసుకోవాలి కంపల్సరీ. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా సొంత వైద్యాలు చేసుకోకుండా కంపల్సరీ డాక్టర్ని కలిసి దానికి తగ్గ మందులు కరెక్ట్గా వాడుకోవాలి. మీ శరీరంలో హార్మోన్ హెచ్చుతగ్గుల వల్ల వచ్చే సమస్యలు ఏమైతే ఉన్నాయో మనకు బయట కనపడవు, మనకు కనిపించేదల్లా ఈ ఫిజికల్ సింటమ్సే. డాక్టర్ని కలిస్తే ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మన బాడీకి ఏమైనా అద్దం ముందు నుంచి ఉంటే స్కానింగ్ లాగా ఇలా కనిపిస్తుందా ఏంటి, లోపల పొట్టలో అది ఉంది, ఇక్కడ ఇది ఉంది అని తెలియదు కదా. అక్కడికి వెళ్ళి నిజంగా టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంది.
సో అవి చేయించుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్స్ తీసుకోవడం. ఇంకోటి చెప్పింది ఏంటంటే వెయిట్ కంట్రోల్ చేసుకోవడం, వెయిట్ కంట్రోల్లో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఆ ఏజ్కి వచ్చాక ఏం తగ్గుతానులే, ఇప్పుడు మనల్ని ఎవరు చూస్తున్నారులే, ఎట్లుంటే ఏంట్లే, ఏమైందిలే, ఇప్పుడేగా తినేది, అట్లా ఉండొద్దు. తినండి, హెల్దీగా తినండి. శరీరాన్ని వెయిట్ పెంచేవి కాకుండా వెయిట్ని కంట్రోల్లో ఉంచుతూ మంచి బాడీకి మంచి చేసే ఫుడ్ తినండి. అట్ ద సేమ్ టైం ఈక్వల్గా దాంతోపాటు చేయాల్సింది కంపల్సరీ వాకింగ్. హాఫ్ అన్ అవర్ అన్న వాకింగ్ చేయండి. ఆ ప్రాబ్లం వచ్చేసినాక చేయడం కన్నా కూడా, 45లోకి వచ్చి మెనోపాజులు స్టార్ట్ అయిపోయినాక చేయడం కన్నా కూడా ముందు నుంచే కనుక మీరు ఇది చేస్తూ ఉంటే మన బాడీ ఫిజికల్గా ఫిట్ అయ్యి ఆ మెనోపాజ్ టైంలో వచ్చే సిమ్టమ్స్ని తట్టుకునే శక్తి మన శరీరానికి వస్తుంది అని చెప్పింది. అంటే ఇవన్నీ చేయడం వల్ల ఆ సిమ్టమ్స్, ఆ హాట్ ఫ్లషెస్ తగ్గుతాయి, నైట్ స్వెట్స్ తగ్గుతాయి, వీక్నెస్ తగ్గుద్ది, మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి, చిరాకు తగ్గుద్ది అని చెప్పట్లా. మన బాడీ వాటన్నిటిని తట్టుకోవడానికి సిద్ధంగా ఉంటుంది అని చెప్పారు వాళ్ళు. సో అప్పటికప్పుడు ప్రాబ్లం వచ్చేసాక దానికి సొల్యూషన్ వెతుక్కోవడం కన్నా కూడా, ఇప్పుడు నా ఏజ్ 36, ఈ మంత్ ఎండ్కి నేను 36 కంప్లీట్ అయిపోయి 37లోకి ఎంటర్ అవుతా. సో ఇంకో 4 ఇయర్స్లో నేను 40 కంప్లీట్ అవుతుంది. సో తర్వాత ఇంకో 45, ఇంకో 5 ఏళ్లకి నాకైనా మెనోపాజ్ స్టార్ట్ అయ్యే ఏజే. సో 45 వచ్చినాక నేను అది వస్తుంది కదా అని చెప్పి అప్పుడు చేయడం కన్నా నేను ఇప్పటి నుంచే, నేను ఇప్పుడు వాకింగ్ చేస్తా, మంచి హెల్దీ డైట్, మంచిగా శరీరానికి యూజ్ అయ్యేవి, హెల్ప్ చేసేవి, వెయిట్ని కంట్రోల్లో ఉంచేవి మాత్రమే తింటా. పిచ్చి పిచ్చిగా ఏవి పడితే అవి తిన్నాం. ఇవన్నీ చేస్తున్నాను కదా అని చెప్పి నేను అసలు సిక్కావనా, నాకు అసలు జలుబు రాదు, నాకు అసలు దగ్గే రాదు, నాకు అసలు ఏమీ రాదు అంటే వస్తాయి అబ్బా. సహజంగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వచ్చినప్పుడే కదా మన బాడీ ఫైట్ చేసి వాటికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసుకొని మనం ఇమ్యూన్ అవుతాం. అన్నీ వస్తాయి. కానీ మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే నేనైతే అంత వీక్గా ఉన్నాను. మా ఇంట్లో పాండమిక్ టైంలో అందరికీ వచ్చింది. 6 మెంబర్స్ ఉంటే 7 మెంబర్స్ ఉంటే 6 మెంబర్స్ సిక్ అయ్యారు. అంతమందితో 15 రోజులు నేను ఒకే ఇంట్లో సింగిల్ మాస్క్ పెట్టుకొని, ఒక్కోసారి అసలు మాస్క్ కూడా పెట్టుకోవాలా, అందరూ కోవిడ్. అశ్వత్ చాలా చిన్నోడు, 1 ఇయర్ అంతేనా, 1 ఇయర్ 1.5 ఇయర్ కిడ్, అంత చిన్నోడు నా దగ్గరే ఉన్నాడు. అయినా నాకు రాలా. వాళ్ళతో కలిసి నేను ఇంట్లో ఉన్నా. ఎందుకు అంటే నేను ఇమ్యూన్ ఉన్నా. ఎందుకు అంటే నేను ఎండలో నడుస్తా, వైటమిన్ డి పుష్కలంగా ఉంది, హెల్దీగా తింటాను, నా బాడీ ఫైట్ చేసి దాన్ని తట్టుకోగలిగింది. అప్పుడే అనుకున్నా నేను, నాకు రావాల్సింది నాకు ఎందుకు రాలేదు అంటే ఐఎమ్ ఇమ్యూన్, నేను మంచిగా ఏమంటారు రెసిస్టెంట్గా ఉన్నా. సో ఇది ఇప్పటి నుంచి మనం ఇలా చేస్తూ ఉంటే ఈ ఏజ్ నుంచే ఆ ఏజ్లో వచ్చే సిమ్టమ్స్ని తట్టుకునే శక్తి అనేది మనకు వస్తుంది. అండ్ కంప్లీట్గా రెగ్యులర్ మెడికల్ చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అది వచ్చింది అని భయపడకుండా, వస్తుంది అని భయపడకుండా మనం తీసుకునే జాగ్రత్తలే దానికి సొల్యూషన్ని చూపిస్తాయి. అది ఇవాళ వీడియో. సో చాలామంది అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే దొరికింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.